Hi TSAT viewers, welcome to Marathon program. Today's subject based on physical geography and topic oceans and marine resources for all TSPSC examination. So first question. So మనం ప్రీవియస్గా ఓషన్ అండ్ మ్యారిన్ రిసోర్స్ పైన కొంతవరకు క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. దాని ఒక కంటిన్యూషన్ పార్ట్ ఇది. సో టుడే ఫస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది terrigenous deposit from the coast to the deeper part of the sea? Use the codes given below to select correct answer. 1 clay, second one mud, third one sand, fourth one silt codes. సో మనం అడిగింది ఏమిటి, కరెక్ట్ సీక్వెన్స్ ఆర్డర్, అది కూడా టెరిజినస్ డిపాజిట్. సో టెరిజినస్ డిపాజిట్ ఫ్రమ్ ద కోస్ట్ టు డీపర్ పార్ట్ ఆఫ్ ద ఓసియన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియా అండి. సో ఇప్పుడు మనకు ఇది ఈస్టర్న్ కోస్ట్. సో ఈ ఈస్టర్న్ కోస్ట్ నుంచి డీపర్ పార్ట్ ఆఫ్ ద సీ, డీపర్ పార్ట్ ఆఫ్ ద ఇదంతా సీ కదా, అయితే ఇది ఈస్టర్న్ కోస్ట్ నుంచి డీపర్ పార్ట్ ఆఫ్ ద సీ. అయితే ఏ విధంగా డిపాజిట్ అనేది మనకు అవుతుందానికి ఒక సీక్వెన్స్లో ఇవ్వడం, అంటే ఆర్డర్లో ఆన్సర్ చేయడానికి ఇచ్చారు. సో ఒక సీక్వెన్స్ ఆర్డర్లో చూస్తే ఏ విధంగా డిపాజిట్, టెరిజినస్ డిపాజిట్ ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏముంటుందంటే శాండ్ అండి. సో శాండ్ అంటే ఈ రెండు మనం ఎలిమినేషన్ చేయవచ్చు. సో 3 ఉంది. నెక్స్ట్ శాండ్ తర్వాత సిల్ట్ అండి. సో సిల్ట్ వస్తుంది, అంటే 4 వస్తుంది. 4 అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిల్ట్ తర్వాత క్లే తర్వాత మడ్. సో ఈ ఆధారంగా అంటే ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ టెరిజినియస్ డిపాజిట్ ఫ్రమ్ ద కోస్ట్ టు ద డీపర్ పార్ట్ ఆఫ్ ది సీ అంటే శాండ్, సిల్ట్, క్లే, మడ్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫార్మేషన్ ఆఫ్ ద మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ఈజ్ ఏ టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్జెంట్, డైవర్జెన్స్, షియర్, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్. మనకు అడిగింది ఏమిటి కరెక్ట్ ఆన్సరు. సో ఫార్మేషన్ ఆఫ్ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అంటే MAR, మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అనేది ఇది ఒక టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ అంటే మనకు ఇచ్చారు 4: కన్వర్జెన్స్, డైవర్జెన్స్, షియర్ అండ్ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్. సో దేని ఆధారంగా అనేది అంటే డైవర్జెన్స్, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ వల్ల అండి. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. సో ఎందుకంటే మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అనేది ఇదొక మిడ్ ఓషనిక్ రిడ్జ్ అండి. సో మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ఈజ్ ఏ మిడ్ ఓషనిక్ రిడ్జ్, ఏ డైవర్జెంట్ టెక్టోనిక్ ప్లేట్. ఏ ప్లేట్ అండి? డైవర్జెంట్. ఇందాక మీరు చెప్పాను డైవర్జెంట్ ప్లేట్, టెక్టోనిక్ ప్లేట్ ఆర్ కన్స్ట్రక్టివ్ ప్లేట్ బౌండరీ లొకేటెడ్ అలాంగ్ ద ఫ్లోర్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషియన్. సో ఎక్కడంటే అట్లాంటిక్ ఓషియన్ ఇది. సో డైవర్జెంట్ ప్లేట్ టెక్టోనిక్ ప్లేట్ అని అనవచ్చు, లేకపోతే కన్స్ట్రక్టివ్ ప్లేట్ బౌండరీ అయినా చెప్పవచ్చు. సో డైవర్జెంట్ టెక్టోనిక్ ప్లేటు ఆర్ డైవర్జెంట్ టెక్టోనిక్ ప్లేటు ఆర్ కన్స్ట్రక్టివ్ ప్లేట్. సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకు డైరెక్ట్గా రావడం జరుగుతుంది క్వశ్చన్ అది. సో ద మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ఈజ్ ఏ మిడ్ ఓషియన్ రిడ్జ్, ఏ డైవర్జెంట్ టెక్టోనిక్ ప్లేట్ ఆర్ కన్స్ట్రక్టివ్ ప్లేట్ బౌండరీ లొకేటెడ్ అలాంగ్ ద ఫ్లోర్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషియన్ అండ్ పార్ట్ ఆఫ్ ద లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ద వరల్డ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్, ఎందుకంటే సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అండ్ డైవర్జెంట్ టెక్టోనిక్ ప్లేట్ కాబట్టి. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ కరెంట్ ఆఫ్ ద సౌత్ అట్లాంటిక్ ఓషియన్ ఫ్రమ్ ద ఈక్వేటర్ అండ్ బ్యాక్? బెంగ్యులా, బ్రెజిల్, సౌత్ అట్లాంటిక్ డ్రిఫ్ట్, సౌత్ ఈక్వటోరియల్. అంటే మనకు అడిగింది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ కరెంట్ ఆఫ్ ద సౌత్ అట్లాంటిక్ ఓషియన్. ఇది ఈక్వటోరియల్, ఫ్రమ్ ఈక్వేటర్. సో ఇది ఈక్వేటర్, ఫ్రమ్ ఈక్వేటర్ అండ్ బ్యాక్ ఇచ్చారు. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ కరెంట్ ఆఫ్ ద సౌత్ అట్లాంటిక్ ఓషియన్? అయితే ఇది కంప్లీట్గా అట్లాంటిక్ ఓషన్ అండి. సో ఇది సౌత్ అట్లాంటిక్ ఓషన్, ఇదేమో నార్త్ అట్లాంటిక్ ఓషన్. సో కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ కరెంట్ ఆఫ్ ద సౌత్ అట్లాంటిక్ ఓషన్ ఫ్రమ్ ద ఈక్వేటర్, అంటే ఈక్వేటర్ నుంచి సౌత్ అట్లాంటిక్ ఓషన్లో మనకు కరెక్ట్గా ఒక ఆర్డర్ అడిగారు. బెంగ్విలా, బ్రెజిల్, సౌత్ అట్లాంటిక్ డ్రిఫ్ట్, సౌత్ ఈక్వటోరియల్. సో ఈ 4 దాంట్లో ఏది కరెక్ట్ అంటే
కరెక్ట్ ఆర్డర్ చెప్తాను. సౌత్ ఈక్వటోరియల్, దాని తర్వాత బ్రెజిల్ కరెంట్, దాని తర్వాత సౌత్ అట్లాంటిక్ డ్రిఫ్ట్, దాని తర్వాత బెంగ్విలా. సో ఆప్షన్ 4 ఇదేమో 2 వస్తుంది అండ్ ఇదేమో 3, ఇదేమో 1, అంటే 4 2 3 1. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద టైడల్ హైపోథసిస్. టైడల్ హైపోథసిస్ గురించి మనకి అడిగారు మనకు. ఇట్ ఈస్ ఏ మోనోయిస్టిక్ హైపోథసిస్. సెకండ్ వన్, ఇట్ వాస్ ప్రొపౌండెడ్ బై ద బ్రిటిష్ సైంటిస్ట్ జేమ్స్ జీన్స్. థర్డ్ వన్, ఇట్ హోల్డ్స్ ఫిలమెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సో మనం అడిగింది ఏమిటి? కరెక్ట్. సో అడిగింది కరెక్ట్ క్వశ్చన్ కాబట్టి, సో ఫస్ట్ ఏంటంటే టైడల్ హైపోథసిస్ గురించి చెప్తాను డీటెయిల్స్గా. జీన్స్ జెఫ్రే. సో జీన్స్ జెఫ్రే టైబల్ హైపోథసిస్ ఏంటంటే చాంపియన్ బై జేమ్స్ జీన్స్ అని అంటారు ఇది, అండ్ హరాల్డ్ జెఫ్రే. ఎక్స్ప్లెయిన్ ద ఆరిజిన్ ఆఫ్ సోలార్ సిస్టమ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ క్లోజ్ ఎన్కౌంటర్ బిట్వీన్ sun and second star. So it differed significantly from the other major catastrophic hypothesis of the 20th century, Chamberlain-Moulton planetesimal hypothesis. So option C అనేది కరెక్ట్, మోనోస్టిక్ హైపోథసిస్ కాదు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు ఓషియన్ కరెంట్ ఇచ్చారు అండ్ ప్లేస్. సో అగుల్హాస్ కరెంట్, కొరోజియో కరెంట్, ఫ్లోరిడా కరెంట్, ఫాల్క్లాండ్ కరెంట్. ఇక్కడేమో ప్లేస్. సో ఇవి కరెంట్ అండి, ఇక్కడేమో ప్లేస్, లొకేటెడ్. సో అగుల్హాస్ కరెంట్ అనేది ఇది ఎక్కడ ఉందంటే ఇండియన్ ఓషియన్. సో ఇండియన్ ఓషియన్ అంటే ఫస్ట్ 3 వస్తుంది కాబట్టి మిగతా 3 ఎలిమినేషన్ చేయవచ్చు. ఆప్షన్ బి అనేది రైట్. 3 4 1 2. 4 అంటే కొరోజియో కరెంట్ అంటే నార్త్ పసిఫిక్, ఇది జపాన్ దగ్గర ఉంటుంది. అండ్ ఫ్లోరిడా కరెంట్ అనేది నార్త్ అట్లాంటిక్, మీకు ఆల్రెడీ చెప్పాను దీని ఒక ఆరిజిన్ సంబంధించి కూడా. ఫాల్క్లాండ్ కరెంట్ అనేది ఇది ఎక్కడ ఉందంటే సౌత్ అట్లాంటిక్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ట్రూ అబౌట్ నైల్? ఫార్మ్స్ ద లార్జెస్ట్ డెల్టా ఆఫ్ ద వరల్డ్. అంటే నైల్ రివర్ అండి, నైల్ అంటే నైల్ రివర్ గురించి ఇచ్చారు మనకు, అది కూడా వాట్ ఈస్ ట్రూ అని ఇచ్చారు. అయితే నైల్ రివర్ ఫార్మ్స్ ద లార్జెస్ట్ డెల్టా ఆఫ్ ద వరల్డ్. సెకండ్ వన్, the longest river of the world. Third one, provides fertile soil and water for irrigation in a desert region. Fourth one, the most voluminous river. So option A 1 and 2, option B 1 and 3, option C 2 and 3, option D 3 and 4. సో మనం అడిగింది ట్రూ అబౌట్ నైల్ కాబట్టి, సో ఫస్ట్ మీకు నైల్ రివర్ గురించి డీటెయిల్గా చెప్తాను. సో నైల్ ఈజ్ ఏ మేజర్ నార్త్ ఫ్లోయింగ్ రివర్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఆఫ్రికా. ఒకవేళ కనుక డైరెక్షన్ అడిగితే నార్త్ ఈస్టర్న్ ఆఫ్రికా. ఓకే, సో జనరల్లీ రిగార్డెడ్ యాజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. సో హవెవర్ అదర్ కాన్ఫ్లిక్టింగ్ సోర్సెస్ ఏంటంటే 2007లో దీనిపైన స్టడీ చేశారండి నైల్ రివర్ పైన. ఇట్ ఈస్ జనరల్లీ రిగార్డెడ్ యాజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. హవెవర్ అదర్ కాన్ఫ్లిక్టింగ్ సోర్సెస్ సైట్ ఏ 2007 స్టడీ దట్ గేవ్ ద టైటిల్ ఏమి ఇచ్చారంటే అమెజాన్ రివర్ ఇన్ సౌత్ అమెరికా. సో ద రివర్ నైల్ ఈజ్ అబౌట్ ఎన్ని కిలోమీటర్ అంటే 6,670 కిలోమీటర్ దీని ఒక లెంత్. అండ్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఆఫ్రికా అండ్ ఇన్ ద వరల్డ్. సో ఆఫ్రికాతో పాటు వరల్డ్లో లాంగెస్ట్ అంటే నైల్ రివర్. ఆల్దో ఇట్ ఈస్ జనరల్లీ అసోసియేటెడ్ విత్ ఈజిప్ట్, అంటే కంట్రీస్ గురించి చెప్తాను. ఈజిప్ట్ అండ్ సో ఇట్ ఈస్ జనరల్లీ అసోసియేటెడ్ విత్ ఈజిప్ట్ అండ్ ఓన్లీ 22% నైల్ కోర్స్ రన్ త్రూ ఈజిప్ట్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఫార్మ్స్ ద లార్జెస్ట్ డెల్టా ఆఫ్ ద వరల్డ్ అనేది రాంగ్ ఇది. సో మన ఇండియాలో అది ఒక రివర్ ఉందండి, దాని కామెంట్ రూపంలో నాకు చెప్పండి. సో లాంగెస్ట్ రివర్ ఆఫ్ ద వరల్డ్ అంటే నైల్ రివరు. ప్రొవైడ్స్ ఫర్టైల్ సాయిల్ అండ్ వాటర్ ఫర్ ఇరిగేషన్ ఇన్ డిజర్ట్ ఏరియా రీజన్ కూడా, ఈ రెండు కరెక్ట్. అండ్ ఫోర్త్ ఏమో మోస్ట్ వాల్యూమినస్ రివర్ అనేది కూడా నైల్ రివర్ కాదు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ బాడీస్ ఇచ్చారు
అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ ఇన్ పర్సంటేజ్. అంటే ఓషియన్స్, ఐస్ క్యాప్, అట్మాస్ఫియర్, రివర్స్. సో ఇదైతే మస్తార్లు పెట్టి వచ్చింది అండ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే ఆర్డర్ మీకు కావాల్సింది ఏంటంటే పర్సంటేజ్ అవసరం లేదు, జస్ట్ మీరు ఒక ఆర్డర్లో ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకున్నా చాలు. సో ఓషియన్ అనేది మనకు ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు, ఎందుకంటే ఓషియన్స్ అనేది 97.3% ఉంది కాబట్టి ఏ అనేది 3 వస్తుంది. సో A3 అంటే ఈ రెండు మీరు ఎలిమినేషన్ చేయవచ్చు. నెక్స్ట్ ఏముంది, Bకి 4 ఉంది అండ్ 1 ఉంది. సో 4, 1 చూద్దాము. 4 ఒకటి, 1 ఒకటి. నెక్స్ట్ ఐస్ క్యాప్స్ ఏమో 2.2% ఒకటి ఉంది, 0.001% అనేది ఇంకోటి ఉంది. సో ఈ రెండు దాంట్లో చూస్తే ఓషియన్ క్యాప్లో ఏంటంటే 2% అనేది ఉంటుందండి. ఎందుకంటే ఆర్కిటిక్ ఓషియన్లో అయినా చూసినా అంటే రీజన్ ఆర్కిటిక్ రీజన్ ఆర్ అంటార్టిక్ రీజన్ ఏంటంటే ఎక్కువగా ఐస్ క్యాప్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే కంపేర్ చేస్తే రిమైనింగ్ దానికన్నా కూడా ఐస్ క్యాప్స్ అనేది ఎక్కువ రూపంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి 2% అనేది మరి ఈజీగా మనం గెస్ చేయవచ్చు. సో ఇక్కడ మనకు 4 వస్తుంది. సో ఐస్ క్యాప్ అనేది 2% డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్. అండ్ అట్మాస్ఫియర్, సో ఆప్షన్ ఏ కరెక్ట్ కాబట్టి అట్మాస్ఫియర్ అనేది సెకండ్ వస్తుందంటే 0.0019%. రివర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు అనుకుంటున్నారు అంటే ఎక్కువగా నదులు ఎక్కువ ఉన్నాయి కదా, భారతదేశంలో ఎక్కువ నదులు ఉన్నాయి కదా, ప్రపంచాల దేశంలో కూడా చాలా దేశాల్లో ఎక్కువ నదులు ఉన్నాయి కదా. సో నదులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ అనేది కూడా ఈ అట్మాస్ఫియర్తో అట్మాస్ఫియర్ ఐస్ క్యాప్స్ కన్నా కంపేర్ చేస్తే రివర్ ఎక్కువ వాటర్ అంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ రివర్ అనేది రాంగ్ ఆన్సర్ అది ఎక్కువగా పెట్టే అవకాశం ఉంది. బట్ రివర్లో ఉన్న వాటర్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ కంపేర్ టు అట్మాస్ఫియర్, ఐస్ క్యాప్. ఈ రెండు డిఫరెన్స్ అనేది మీకోసంగా తెలుసుకోవాలి. సో రివర్స్ ఎక్కువ పర్సంటేజ్ చూస్తే 0.001%. అంటే ఓషియన్ తర్వాత ఐస్ క్యాప్, ఐస్ క్యాప్ తర్వాత అట్మాస్ఫియర్ తర్వాత రివర్. సో ఇది ఆర్డర్. సో ఇక్కడ 97% అంటే 97.3%, ఇక్కడేమో 2%, ఇక్కడేమో 0.0019%, ఇక్కడేమో 0.001%. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ క్యారెక్టరైజ్డ్ ఎల్ నినో? కొంచెం జాగ్రత్తగా ఈ క్వశ్చన్ పైన ఫోకస్ చేయండి అండ్ ఎక్కువ రివిజన్ చేయండి. ఎల్ నినో అండ్ లా నినో అనేది ఖచ్చితంగా ఎక్కువగా క్వశ్చన్స్ అనేది మనకు క్లైమేట్ చేంజ్ సంబంధించింది ఎక్కువగా కనుక అడిగితే, ఒక బిట్టు అనేది జాగ్రఫీ కనుక అడిగితే ఖచ్చితంగా ఎల్ నినో, లా నినో, ఎందుకంటే తరచుగా పదే రావడం జరుగుతుంది క్వశ్చన్స్ అనేది. రెస్పెక్ట్ ఎనీ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మనకు జాగ్రఫీ నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్తో పాటు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామినేషన్ కూడా రావడం జరుగుతుంది. సో ఎల్ నినో యొక్క క్యారెక్టరైజ్ అని మనకి ఇచ్చారు కాబట్టి 1, ఇట్ అక్కర్స్ అట్ ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్. సెకండ్ వన్, ఇట్ క్యారియర్ వార్మ్ వాటర్. థర్డ్ వన్, ఇట్ క్యారీస్ లెస్ సలైన్ వాటర్. ఫోర్త్ వన్, ఇట్ అట్మాస్ఫియరిక్ ఈక్వలెంట్ ఈస్ సదర్న్ ఆసిలేషన్. సో ఎల్ నినో యొక్క సంబంధించిన క్యారెక్టరైజ్ గురించి చెప్తాను. ఎల్ నినో అనేది ఇది ఒక క్లైమేట్ సైకిల్ అండి. ఈజ్ ఏ క్లైమేట్ సైకిల్. ఎక్కడ అంటే ఇన్ పసిఫిక్ ఓషన్ విత్ ఏ గ్లోబల్ ఇంపాక్ట్ ఆన్ వెదర్ ప్యాటర్న్. సో గ్లోబల్ కంప్లీట్గా గ్లోబల్ మొత్తానికే వెదర్ ప్యాటర్న్ అనేది ఇంపాక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ద సైకిల్ బిగిన్ వెన్ వామ్ వాటర్. ఎప్పుడు సైకిల్ అనేది బిగిన్ అవుతుందంటే మొదలవుతుందంటే వామ్ వాటర్ ఇన్ ద వెస్టర్న్ ట్రోపికల్ పసిఫిక్ ఓషియన్ షిఫ్ట్ ఈస్ట్వర్డ్ అలాంగ్ ద ఈక్వేటర్ టువర్డ్ ద కోస్ట్ ఆఫ్ సౌత్ అమెరికా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా దీనిపైన బిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో నార్మల్గా ఏంటంటే అండి, వామ్ వాటర్స్ అనేది పూల్స్ నియర్ ఇండోనేషియా అండ్ ఫిలిప్పీన్స్. సో డ్యూరింగ్ అండ్ ఎల్ నినో పసిఫిక్ వార్మెస్ట్ సర్ఫేస్ వాటర్ సిట్ ఆఫ్ షోర్ ఆఫ్ నార్త్ వెస్టర్న్ సౌత్ అమెరికా.
సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఎందుకంటే ఇది రెగ్యులర్గా రాదు, ఇర్రెగ్యులర్గా రావడం జరుగుతుంది ఈ ఎల్నినో అనేది. అండ్ ఇది వామ్ వాటర్ క్యారీ అనేది చేస్తుంది. అండ్ దీని ఒక ఇట్ క్యారీస్ లెస్ సలైన్ వాటరు. సో సలైన్ వాటర్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ అట్మాస్ఫియరిక్ ఈక్వలెంట్ ఇన్ ఈస్ సదర్న్ ఆసిలేషన్. ఇది కూడా కరెక్ట్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది డీపెస్ట్ ట్రెంచెస్ ఆఫ్ ద ఓషియన్ ఆర్ ఫౌండ్ ఇన్. సో డీపెస్ట్ ట్రెంచెస్ ఆఫ్ ద ఓషియన్ ఈస్ ఫౌండ్ ఇన్, ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసులో చెప్పడం జరిగింది. సో డీపెస్ట్ ట్రెంచెస్ ఆఫ్ ద ఓషియన్ ఆర్ ఫౌండ్ ఇన్ పసిఫిక్ ఓషియన్. ఆ ట్రెంచ్ ఏంటంటే మారియానా. సో మారియానా ట్రెంచ్ ఇది ఎక్కడ ఉందంటే నియర్ జపాన్ దగ్గర ఆర్ మారియానా ఐలాండ్ దగ్గర. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీస్ హ్యాస్ ద హైయెస్ట్ సాలినిటీ? కాస్పియన్ సీ, మెటీరియన్ సీ, రెడ్ సీ, డెడ్ సీ. సో ఏ సముద్రం చూస్తే ఆ సముద్రం సంబంధించిన ఎక్కువగా సాలినిటీ అనేది ఎక్కువగా ఉందని ఇచ్చారు మనకు. అదేమిటంటే డెడ్ సీ. సో డెడ్ సీ హ్యాస్ ద హైయెస్ట్ సాలినిటీ. అండ్ డెడ్ సీ ఈజ్ ఎంత డీప్ ఉంటుందంటే ఇది 306 మీటర్ డీప్. అండ్ ఒకవేళ కనుక ఫీట్ కనుక అడిగితే 1004 ఫీట్ అండి ఇది ఈ డెడ్ సీ అనేది. సో ద డీపెస్ట్ హైపర్ సలైన్ లేక్ ఇన్ ద వరల్డ్ అంటే డెడ్ సీ అనేది డీపెస్ట్ హైపర్ సలైన్. సో డీపెస్ట్ హైపర్ సలైన్ లేక్ ఇన్ ద వరల్డ్. సో లేక్ ఇన్ ద వరల్డ్ ఎంత పర్సెంటేజ్ దీని యొక్క సాలినిటీ ఉంటుందంటే 2011లో దీనికి ఒక సర్వే చేశారు. ఎంత అంటే 34.2% అనేది దీని యొక్క సాలినిటీ. సో ఇట్ ఆల్సో వన్ ఆఫ్ ద వరల్డ్స్ సాల్టిస్ట్ బాడీస్ ఆఫ్ వాటర్. సో సాల్టిస్ట్ వాటర్ బాడీ ఆఫ్ వరల్డ్ చూస్తే డెడ్ సీ. సో ఇంతవరకు అంటే చాలా వరకు జీకే టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది మనకు అడిగే అవకాశం అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎంత పర్సంటేజ్ డెన్సిటీ ఉందంటే సాలినిటీ అంటే 34.2%. ఇది ఎంత డీప్ అంటే 306 మీటర్ ఆర్ 1004 ఫీట్. ఇది ఒక డీపెస్ట్ హైపర్ సలైన్ లేక్ ఇన్ ద వరల్డ్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ది సర్గాసో సీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద నార్త్ అట్లాంటిక్ ఓషియన్, బి సౌత్ అట్లాంటిక్ ఓషియన్, సి ఇండియన్ ఓషియన్, డి ఆర్కిటిక్ ఓషియన్. సో ఇది ఎక్కడ అంటే యాక్చువల్గా గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది ఇదే అండి, సర్గాసో సీ అనే గురించి. ఇది ఎక్కడ ఉందంటే నార్త్ అట్లాంటిక్ ఓషియన్. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో సర్గాసో సీ అనేది ఒక పార్ట్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ ఓషియన్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది లైన్ డ్రాన్ ఓవర్ ఏ మ్యాప్ జాయినింగ్ పాయింట్ హ్యావింగ్ సిమిలర్ అమౌంట్ ఆఫ్ సాలినిటీ ఈజ్ నౌన్ యాజ్. సో ఇది ఓల్డ్ మ్యాప్ ఉందండి ఈ ల్యాండ్ మాసెస్. సో ఇవన్నీ సముద్రాలు రిమైనింగ్. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే ఇది అట్లాంటిక్ ఓషను, ఇదేమో పసిఫిక్ ఓషను, ఇదేమో ఇండియన్ ఓషను. అయితే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకేలాగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పాయింట్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కనుక ఏ లైన్ డ్రాన్ ఓవర్ ఏ మ్యాప్ పాయింట్ హ్యావింగ్ సిమిలర్ అమౌంట్ ఆఫ్ సాలినిటీ. సో ఇక్కడ ఉన్న సాలినిటీ ఇక్కడ ఉన్న సాలినిటీ అనేది సిమిలర్గా, దీన్ని ఏమంటారంటే ఐసోధర్మ్ అంటారా, ఐసో హైట్ అంటారా, లేకపోతే ఐసో హైలైన్ అంటారా, లేకపోతే ఐసో గోన్ అంటారా. సో ఈ 4 దాంట్లో ఏమని పిలువబడుతుందంటే ఐసో హైలైన్. ఐసో హైలైన్ అనేది ఆర్ లైన్స్ దట్ జాయిన్ పాయింట్ ఆఫ్ ఈక్వల్ సాలినిటీ. ఈక్వల్ సాలినిటీ అంటే ఐసో హైలైన్ అంటారు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 గల్ఫ్స్ ఆర్ కనెక్టెడ్ బై హార్ముజ్ స్ట్రైట్. సో 2 గల్ఫ్ని కనెక్ట్ అయ్యేదాన్ని అది కూడా హార్ముజ్ స్ట్రైట్. అదేమిటి? పర్షియన్ గల్ఫ్ ఆర్ గల్ఫ్ ఆఫ్ ఓమనా, పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఆడెనా, గల్ఫ్ ఆఫ్ ఆడెన్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమనా, పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఐకోబానా. సో 2 గల్ఫ్స్ని ఆ టూ గల్ఫ్ ఏమిటంటే పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్ని ఏ స్ట్రైట్ కనెక్ట్ చేస్తుందంటే హార్ముజ్ స్ట్రైట్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో హార్ముజ్ స్ట్రైట్ కనెక్ట్స్ పర్షియన్ గల్ఫ్ విత్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. సో పర్షియన్ ఒమన్ ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఏ స్ట్రైట్ కలుపుతుందంటే హార్ముజ్ స్ట్రైట్ అనేది కలపడం జరుగుతుంది, కనెక్టెడ్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ యూరోప్.
సో యూరోప్లో అతి పొడవైన నది ఏమిటని అడిగారు. దానుబే, ఓల్గా, నైపే, హైనే. సో 4 దాంట్లో ఏ రివర్ అంటే ఓల్గా రివర్ అనేది లాంగెస్ట్ రివర్ ఆఫ్ యూరోప్. సో ఓల్గా ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ యూరోప్. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ సీ ద రివర్ డాన్ ఫ్లోస్ ఇన్? కాస్పియన్ సీ, బ్లాక్ సీ, సీ ఆఫ్ అజోవ్, బాల్టిక్ సీ. సో ఇన్ విచ్ సీ అంటే ఏ సముద్రం ద రివర్ డాన్ అనేది ఫ్లో త్రూ అవుతుంది ఇచ్చారు. సో మీరు డాన్ అనే మూవీ గుర్తుపెట్టుకోండి. సో ఏ రివర్ అంటే ఏ సముద్రం అంటే కాస్పియన్, బ్లాక్ సీ, సీ ఆఫ్ ఓజో, బాల్టిక్ సీ. సో ఈ 4 దాంట్లో ఈ డాన్ రివర్ అనేది ఏ సముద్రంలో ఫ్లో త్రూ అవుతుంది అంటే సీ ఆఫ్ ఓజో. ఇది తరచుగా అడిగే క్వశ్చన్. సో ఈ డాన్ రివర్ ఏ కంట్రీలో ఉందంటే రష్యా. సో మనకు రష్యా, ఉక్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీనిపైన తరచుగా రావడం జరుగుతుంది. సో డాన్ రివర్స్ ఇన్ ద టౌన్ ఆఫ్ నోవో మోస్కోక్స్ అండ్ ఫ్లో ఓవర్ 1800 కిలోమీటర్. ఎన్ని కిలోమీటర్ అంటే 1800 కిలోమీటర్ డిస్టెన్స్ ఇన్ టు ద సీ ఆఫ్ అజోవ్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, గాజా స్ట్రిప్ లైస్ అలాంగ్ ద కోస్ట్ ఆఫ్? ఆప్షన్ ఏ డెడ్ సీ, ఆప్షన్ బి మెడిటరేనియన్ సీ, ఆప్షన్ సి పర్షియన్ సీ, ఆప్షన్ డి రెడ్ సీ. సో ఈ గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ ఉందని మనకు ఏ సముద్రాల దగ్గర అనేది మనకు కోస్ట్ దగ్గర ఉందని చెప్పారు. అంటే ఏ సముద్రం తీరాన ఈ గాజా స్ట్రిప్ అనేది ఉన్నదని ఇచ్చారు. సో తరచుగా కూడా ఎక్కువ న్యూస్లో ఉంటుందండి గాజా స్ట్రిప్ అనేది. ఎందుకంటే ఇది ఎక్కడ అంటే మెడిటరేనియన్ సీ. సో ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మెడిటరేనియన్ సీ అనేది ఖచ్చితంగా ఒక బిట్ అనేది వాళ్ళు TSLPRB బోర్డు నుంచి ఏదైతే కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్, ఐదర్ కానిస్టేబుల్ ఆర్ సబ్ ఇన్స్పెక్టర్ ఏదైనా ఎగ్జామినేషన్ అంటే ఖచ్చితంగా జనరల్ స్టడీస్లో అయితే ఖచ్చితంగా మనకు ఒక మెడిటరేనియన్ సీ నుంచి ఒకటి జాగ్రఫీ త్రూ అనేది రావడం జరుగుతుంది క్వశ్చన్స్ అనేది. సో గాజా స్ట్రిప్ లైస్ అలాంగ్ ద కోస్ట్ ఆఫ్ మెడిటరేనియన్ సీ. సో ఈ గాజా స్ట్రిప్ అనేది ఇది ఒక సెల్ఫ్ గవర్నింగ్ ఎంటిటీ ఆన్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ మెడిటరేనియన్ సీ దట్ బార్డర్ ఈజిప్ట్. అంటే కంట్రీస్ అని ఉంటే ఈజిప్ట్ బార్డర్ ఉంటుందండి, ఈజిప్ట్ కంట్రీ బార్డర్ సౌత్ వెస్ట్. అండ్ ఇజ్రాయెల్కేమో ఈస్ట్ అండ్ నార్త్ సైడ్. సో ఒకవేళ కనుక ఈ గాజా స్ట్రిప్ కనుక అడిగితే ఈజిప్ట్ ఇజ్రాయెల్కి బార్డరు, అంటే ఒక సీ అడిగితే మెడిటరేనియన్ సీ. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది కాయిల్ కెనాల్ కనెక్ట్? ఆప్షన్ ఏ కరేబియన్ సీ అండ్ పసిఫిక్ ఓషియన్, ఆప్షన్ బి బేరింగ్ సీ అండ్ చెక్చి సీ, ఆప్షన్ సి రెడ్ సీ అండ్ మెడిటరేనియన్ సీ, ఆప్షన్ డి బాల్టిక్ సీ అండ్ నార్త్ సీ. సో కాయిల్ కెనాల్ అనేది ఏ రెండు అంటే ఒక సముద్రానికి మహాసముద్రాన్ని కలుపుతుందా, లేకపోతే 2 సముద్రాలను కలుపుతుందా, లేకపోతే రెండు సముద్రాలు ఇచ్చారు ఒక 3 ఆప్షన్లో, అండ్ ఒకటేమో ఒక సముద్రం మరియు ఒక మహాసముద్రానికి కనెక్ట్ చేస్తుంది ఈ కాయిల్ కెనాల్ అనేది, కైన్ కెనాల్. సో ఇదేంటంటే బాల్టిక్ సీ మరియు నార్త్ సీని కనెక్ట్ చేస్తుంది ఈ కైన్ కెనాల్ అనేది. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, దీని ఇంకో పేరు ఏంటంటే కైజర్ విల్ హెల్మ్ కెనాల్ అంటారు దీన్ని. అయితే ఎప్పుడు దాకా అంటే 1948 దాకా. అయితే ఎన్ని కిలోమీటర్ అంటే 98 కిలోమీటర్ అండి లాంగ్ కెనాల్ ఇన్ ద జర్మన్ స్టేట్ ఆఫ్ హోల్స్టైన్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది నార్త్ సీ మరియు బాల్టిక్ సీని కనెక్ట్ చేస్తుంది, అంటే లింక్ చేస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ద వాటర్ ఫాల్ విక్టోరియా ఈజ్ అసోసియేటెడ్ విత్ ద రివర్ అమెజాన్, మిసౌరీ, సెయింట్ లారెన్స్, జంబేజీ. అయితే ఈ విక్టోరియా ఫాల్ ఏదైతే ఉందో ఇది ఏ రివర్ సంబంధించిన అంటే సంబంధించిన అడిగారు మనకు. సో విక్టోరియా ఫాల్స్ అనేది ఇది ఒక వాటర్ ఫాల్ అండి ఇన్ సదర్న్ ఆఫ్రికా ఆన్ ద రివర్ జంబేజీ. సో జంబేజీ రివర్ విక్టోరియా ఫాల్ అనేది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద కోస్ట్ ఆఫ్ సెంట్రల్ ఆస్ట్రేలియా, వెస్ట్ ఆస్ట్రేలియా, ఈస్ట్ ఆస్ట్రేలియా, సౌత్ ఆస్ట్రేలియా. సో గ్రేట్ బ్యారియర్ రీఫ్ అని కూడా మనం ప్రీవియస్ క్వశ్చన్లో చేశాము బ్యారియర్ రీఫ్ అని. అయితే ఇది ఒక వరల్డ్లో లార్జెస్ట్ కూడా కోరల్ రీఫ్ కూడా మీకు కోరల్ రీఫ్ అని ప్రీవియస్ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది సంబంధించింది. అయితే ఏదైతే ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ అనేది ఎక్కడ ఉన్నదంటే ఏ కోస్ట్ తీరాన ఉందంటే
ఆస్ట్రేలియాకు సెంట్రల్ కోస్ట్లో ఉందా, లేకపోతే వెస్టర్న్ సైడా, ఈస్టర్న్ సైడా, సదర్న్ సైడా అని ఇచ్చారు. సో ఈ 4 ఆప్షన్లో ది గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఇస్ లొకేటెడ్ ఆన్ ద కోస్ట్ ఆఫ్ ఈస్ట్ ఆస్ట్రేలియా అండి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇది తరచుగా అడిగే క్వశ్చన్ కాబట్టి, అయితే ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఏదైతే ఉందో ఇది వరల్డ్లో లార్జెస్ట్ కోరల్ రీఫ్ సిస్టమ్ అండి. దగ్గర 2900 ఏమో ఇండివిజువల్ రీఫ్స్ అండి, ఇండివిజువల్ రీఫ్స్. అండ్ 9000 ఏమో ఐలాండ్స్ స్ట్రెచ్చింగ్ ఓవర్ ఫర్ ఓవర్ ఎన్ని కిలోమీటర్ అంటే 2600 కిలోమీటర్. సో అప్రాక్సిమేట్లీ 3,44,400 స్క్వేర్ కిలోమీటర్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్ట్రైట్ వేర్ అడామ్స్ బ్రిడ్జ్ ఈస్ సిచ్యువేటెడ్? బేరింగ్ స్ట్రైట్, కుక్ స్ట్రైట్, పాల్క్ స్ట్రైట్, తైవాన్ స్ట్రైట్. సో ఈ అడామ్స్ బ్రిడ్జ్ అనేది ఇదొక అంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ స్ట్రైట్ వేర్ అడామ్స్ బ్రిడ్జ్ ఈస్ సిచ్యువేటెడ్? సో ఆ స్ట్రైట్ ఎక్కడ అంటే పాల్క్ స్ట్రైట్. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ స్ట్రైట్ ఏదైతే ఉందో ఈ అడామ్స్ బ్రిడ్జ్ సపరేట్స్ ద గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఫ్రమ్ ద పాల్క్ స్ట్రైట్. సో దేని సపరేట్ చేస్తుందంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఫ్రమ్ ద పాల్క్ స్ట్రైట్, ఈ అడామ్ బ్రిడ్జ్ అనేది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్ట్రైట్ విచ్ సపరేట్ ఏసియా ఫ్రమ్ నార్త్ అమెరికా ఈజ్ బేరింగ్ స్ట్రైట్, పార్క్ స్ట్రైట్, స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్, స్ట్రైట్ ఆఫ్ మలాకా. అయితే ఏ స్ట్రైట్ అనేది సపరేట్ చేస్తుంది ఏసియా అండ్ నార్త్ అమెరికా అంటే 2 కాంటినెంట్ని సపరేట్ చేస్తున్న స్ట్రైట్? ఎగ్జాంపుల్ ఇది వరల్డ్ మ్యాప్ అండి. సో ఇది నార్త్ అమెరికా, ఇదేమో సదర్న్ అమెరికా. అయితే నేను రఫ్గా గీస్తున్నాను. అయితే ఇది నార్త్ అమెరికా కదా, సో ఇది నార్త్ అమెరికా, ఇదేమో ఇక్కడ యూరోప్ అండి. అండ్ దీని తర్వాత ఇది ఏసియా. అయితే ఏసియా ఇక్కడ ఏదైతే ఈ ఇక్కడ ఉందో అంటే అల్టిమేట్ ఏంటంటే ఈ 2 ఇక్కడ టచ్ అవుతుంది. సో ఇంకో మీకు డీటెయిల్గా ఇదే మ్యాప్ గీస్తే సిమిలర్గా ఇదే ఈ హాఫ్ పోర్షన్ అనేది ఇక్కడ అంటే ఇది ఇక్కడ ఈ 2 టచ్ అవుతుంది అంటున్నాను నేను అల్టిమేట్. సో నార్త్ అమెరికా ఇక్కడ అండ్ ఏసియా కాంటినెంట్ ఇక్కడ. సో ఈ 2 అనేది టచ్ అవుతుంది. అయితే ఈ 2 దానికి సపరేట్ చేస్తున్నది ఏ స్ట్రైట్ అనేది మనకు అడగడం జరిగింది. సో ఏ స్ట్రైట్ అంటే బేరింగ్ స్ట్రైట్. సో ద బేరింగ్ స్ట్రైట్ సపరేట్ ఈస్టర్న్ మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ కాంటినెంట్. ఇదేమో ఈస్టర్న్ మోస్ట్ ఏషియన్ కాంటినెంట్. ఓకే, ఇదేమో వెస్టర్న్ మోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా కాంటినెంట్. సో ఈ 2 మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ద బేరింగ్ స్ట్రైట్ సపరేట్ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ద ఏషియన్ కాంటినెంట్ అండ్ వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ద నార్త్ అమెరికన్ కాంటినెంట్. సో ఇది వెస్టర్న్ మోస్ట్ ఏమో నార్థన్ అమెరికా కాంటినెంట్, ఇదేమో ఈస్టర్న్ మోస్ట్ ఏషియన్ కాంటినెంట్. సో ఈ 2 అయితే ఈ 2 అంటే 2 కాంటినెంట్ని సపరేట్ చేస్తున్న స్ట్రైట్ ఏంటంటే బేరింగ్ స్ట్రైట్. ఇది ఇంపార్టెంట్, తరచుగా మనకు ఎగ్జామినేషన్ వచ్చే క్వశ్చన్ కూడా. సో 2 కాంటినెంట్ని సపరేట్ చేసిన స్ట్రైట్ ఏంటంటే బేరింగ్ స్ట్రైట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ట్రూ అబౌట్ లేక్ సుపీరియర్? సో లేక్ సుపీరియర్ గురించి మనకు కరెక్ట్ అనేది అంటే ట్రూ అంటే కరెక్ట్ అనేది అడిగారు. సో ఇట్ ఈస్ ఎ లేక్ ఓన్లీ విత్ ఇన్ యుఎస్. సెకండ్ ఆప్షన్ బి, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఆఫ్ ద వరల్డ్. ఆప్షన్ సి, ఇట్ ఈస్ ద డీపెస్ట్ లేక్ ఆఫ్ ద వరల్డ్. ఆప్షన్ డి, దిస్ లేక్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ త్రూ ఫ్లూయల్ ఎరోజన్. సో ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ ఏంటంటే లేక్ సుపీరియర్ అనేది ఒక లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అండ్ ఇట్ లైస్ బిట్వీన్ ఇన్ కెనడా అండ్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ 2 దేశాల మధ్య ఈ లేక్ సుపీరియర్ అనే లేక్ ఉందండి. ఇదొక ప్రపంచంలోనే అంటే మంచినీటి లాంగెస్ట్ అంటే అతిపెద్ద సరస్సు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటంటే లేక్ సుపీరియర్. సో లార్జెస్ట్ అంటే పెద్దది, లాంగెస్ట్ అంటే పొడవైనది. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఆఫ్ ద వరల్డ్ అంటే లేక్ సుపీరియర్.
సో ఏ రెండు దేశాల మధ్య ఉందంటే ఇట్స్ లైస్ బిట్వీన్ కెనడా అండ్ యుఎస్ఏ. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The Lake Baikal is situated in the region of European Russia, Western Siberia, option C northeastern part of Russia, option D eastern Russia to the north of Mongolia. సో రఫ్గా నేను మీకు గ్లోబ్ గీస్తున్నాను. అయితే యూరోప్ అంటే రష్యా కంట్రీ ఏంటంటే కొంతవరకు అంటే ఉరాల్ మౌంటైన్ ఏదైతే ఉందో ఇది ఇటు యూరోప్ని ఇటు ఏషియాని డివైడ్ చేస్తుందండి. అయితే రష్యా ఈ కంట్రీ అనేది ఇటు యూరోప్ కాంటినెంట్తో పాటు ఇటు ఆసియా కాంటినెంట్ కూడా రెండు ఉంది కాదు. అయితే ఇక్కడ ఏమిచ్చారు, యూరోపియన్ రష్యా అంటే ఈ రష్యా దేశంలోనే యూరోపియన్ పార్ట్ అంటే ఉరాల్ మౌంటైన్ తర్వాత ఇటు సైడ్ ఏదైతే ఉందో వెస్టర్న్ సైడ్, సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్లో అంటే రష్యన్ పార్ట్లో లేక్ బైకల్ ఉందని ఇచ్చారు మనకు. అండ్ వెస్టర్న్ సిబేరియన్ అంటే ఈ పార్ట్. అండ్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ అంటే ఈ ఏరియా. అండ్ ఈస్టర్న్ రష్యా టు ద నార్త్ ఆఫ్ మంగోలియా. సో మంగోలియాకు కంట్రీకి బార్డర్లో నార్త్లో. సో ఈ 4 ఆప్షన్లో అండ్ లేక్ బైకాల్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా అండ్ తరచుగా అడుగుతుంటారు కూడా. సో ఇది ఎక్కడ ఉందంటే ఈస్టర్న్ రష్యా టు ద నార్త్ ఆఫ్ మంగోలియా. సో మంగోలియా కంట్రీకి నార్త్లో మరియు రష్యాకు తూర్పు దిక్కున ఉన్న ప్రాంతాలలో ఈ లేక్ బైకాల్ అనే సరస్సు కలిగి ఉన్నది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ డేవిస్ స్ట్రైట్, బఫిన్ సీ అండ్ అట్లాంటిక్ ఓషియన్? ఆప్షన్ బి డోవర్ స్ట్రైట్, ఆర్కిటిక్ సీ అండ్ నార్త్ అట్లాంటిక్ ఓషియన్. ఆప్షన్ సి పాల్క్ స్ట్రైట్, మన్నార్ గల్ఫ్ అండ్ బే ఆఫ్ బెంగాల్. ఆప్షన్ డి సుండా స్ట్రైట్, జావా సీ అండ్ ఇండియన్ ఓషియన్. అయితే ఏదైతే ఈ స్ట్రైట్స్ ఉన్నాయో ఈ స్ట్రైట్స్ అనేది ఒక గల్ఫ్కి అంటే మన్నార్ గల్ఫ్ అండ్ బే ఆఫ్ బెంగాల్కు మరియు అంటే ఒక సముద్రం మరియు మహాసముద్రానికి కనెక్ట్ అయి ఉందని ఇచ్చారు. కొన్ని ఏమో 2 మహాసముద్రాలకి ఇచ్చారు, కొన్ని గల్ఫ్కి మరియు బే ఆఫ్ బెంగాల్కి ఇచ్చారు. సో ఇలా మనకు నాలుగు డిఫరెంట్ అనేది స్ట్రైట్ గురించి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అనేది మనకు క్వశ్చన్. ఓకే, ఫస్ట్ మనకు ఏ విధంగా అడుగుతున్నారనేది కావాలి. అయితే ఏది నాట్ కరెక్ట్లీ మ్యాచ్ అంటే ఆప్షన్ బి. ఎందుకంటే డోవర్ స్ట్రైట్ అనేది ఆర్కిటిక్ సీ మరియు నార్త్ అట్లాంటిక్ ఓషన్కి కనెక్ట్ అయి లేదు. ఎందుకంటే ద స్ట్రైట్ ఆఫ్ డోవర్ ఆర్ డోవర్ స్ట్రైట్. సో దీని హిస్టారికల్ నేమ్ ఏంటంటే దీన్ని డోవర్ నారోస్ అంటారు అనేది. సో ఈజ్ ద స్ట్రైట్ ఎట్ ద నారోయెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఛానల్. ఏ ఛానల్ అండి? ఇంగ్లీష్ ఛానల్. సో బౌండరీ బిట్వీన్ ద ఛానల్ అండ్ ద నార్త్ సీ సెపరేటింగ్ గ్రేట్ బ్రిటన్ ఫ్రమ్ కాంటినెంటల్ యూరోప్. అంటే కాంటినెంటల్ యూరోప్కి అండ్ గ్రేట్ బ్రిటన్కి ఈ డోవర్ స్ట్రైట్ అనేది కనెక్ట్ అయ్యి అంటే సపరేట్ అనేది చేస్తుంది. సో గ్రేట్ బ్రిటన్ ఇది డోవర్ స్ట్రైట్ సంబంధించింది. సో ఆప్షన్ బి అనేది అంటే నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అనేది. సో రిమైనింగ్ డావిస్ స్ట్రైట్ అనేది బఫిన్ సీ అండ్ అట్లాంటిక్ ఓషన్ కరెక్ట్ అండి. పాల్క్ స్ట్రైట్ మనం ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ కూడా చేసాం మనం. పాల్క్ స్ట్రైట్ అనేది ఏదైతే ఆడమ్ బ్రిడ్జ్ అని సంబంధించింది. సో పాల్క్ స్ట్రైట్ అనేది మన్నార్ గల్ఫ్ అండ్ బే ఆఫ్ బెంగాల్ మధ్యలో ఈ పార్ట్ అనేది ఉన్నది. అండ్ సుండా స్ట్రైట్ అనేది జావా సీ అండ్ ఇండియన్ ఓషియన్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మీరు నారోయెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఛానల్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ బౌండరీ బిట్వీన్ ద ఛానల్ అండ్ నార్త్ సీ సెపరేటింగ్ ద గ్రేట్ బ్రిటన్ ఫ్రమ్ కాంటినెంటల్ యూరోప్ అంటే స్ట్రైట్ ఆఫ్ డోవర్ అనేది ఖచ్చితంగా మీకు గుర్తు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. కరెంట్ ఇచ్చారు, ఓషియన్ కరెంటు అండ్ దానికి సంబంధించిన ఫ్యూచర్స్. సో కొరోజియో కరెంటు, పేరు కరెంటు, లాబ్రడార్ కరెంటు, ఫ్లోరిడా కరెంటు. అండ్ ఫ్యూచర్స్ ఏంటంటే వార్మ్ కరెంట్ ఇన్ అట్లాంటిక్ ఓషియన్, కోల్డ్ కరెంట్ ఇన్ ద అట్లాంటిక్ ఓషియన్, వార్మ్ కరెంట్ ఇన్ ద పసిఫిక్ ఓషియన్ అండ్ కోల్డ్ కరెంట్ ఇన్ ద పసిఫిక్ ఓషియన్. సో కొరోజియో కరెంట్ అనేది మనకు ఫస్ట్ చూద్దాము. అయితే కొరోజియో కరెంట్ అనేది ఒక వార్మ్ కరెంట్ ఇన్ ద పసిఫిక్ ఓషన్. సో వార్మ్ కరెంట్ ఇన్ ద పసిఫిక్ ఓషన్ అంటే ఇది 3 వస్తుంది. సో ఏ అనేది 3 అయితే ఈ 2 మీరు ఎలిమినేషన్ చేయవచ్చు. ఇవన్నీ ఏబిసిడి అండి, ఏబిసిడి అంటే ఏ అనేది 3. సో నెక్స్ట్ పేరు కరెంటు. సో పేరు కరెంట్ ఏమొస్తుంది? కోల్డ్ కరెంట్ ఇన్ ద పసిఫిక్ ఓషన్, కోల్డ్ కరెంట్ ఇన్ ద పసిఫిక్
ఓషియన్ అంటే ఇక్కడ 4 వస్తుంది, అంటే 3 4 అంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో 3 4 2 1. సో 3 4 2 1 అంటే ఆప్షన్. సో కొరోసివ్ కరెంట్ అంటే వామ్ కరెంట్ ఇన్ ద పసిఫిక్ ఓషన్, పేరు కరెంట్ అంటే కోల్డ్ కరెంట్ ఇన్ ద పసిఫిక్ ఓషన్, లాబ్రడార్ కరెంట్ అంటే కోల్డ్ కరెంట్ ఇన్ ద అట్లాంటిక్ ఓషన్, అండ్ ఫ్లోరిడా కరెంట్ అనేది వామ్ కరెంట్ ఇన్ ద అట్లాంటిక్ ఓషన్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐలాండ్స్ అండ్ ఓషియన్ అంటే గ్రీన్లాండ్స్ ఆర్కిటిక్ ఓషన్, మడగాస్కర్ ఇండియన్ ఓషన్, తస్మానియా సదర్న్ పసిఫిక్ ఓషన్, బఫిన్ నార్త్ పసిఫిక్ ఓషన్. సో మనకు ఐలాండ్ ఇచ్చారు, ఓషియన్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఏ ఐలాండ్ అనేది కరెక్ట్ కాదు అనేది, అంటే ఈ 4 పేర్లో ఏది అనేది మనకు డౌట్ఫుల్ ఉందంటే, ఫస్ట్ గ్రీన్ ఐలాండ్ చూద్దాం. ఇది కరెక్ట్ ఉంది, గ్రీన్లాండ్ అనేది ఆర్టిక్ ఓషన్లో ఉంది, మడగాస్కర్ అనేది ఇండియన్ ఓషన్లో ఉంది, ఇది మనం ప్రీవియస్ క్లాస్లో కూడా నేర్చుకున్నాం. తస్మానియా అనేది సదర్న్ పసిఫిక్ ఓషన్లో ఉంది, సో ఇది కూడా కరెక్ట్ ఉంది. బట్ కరెక్ట్ కాంది ఏమిటి? ఆప్షన్ డి. ఎందుకంటే బఫిన్ బే అనేది లొకేటెడ్ బిట్వీన్ బఫిన్ ఐలాండ్ అండ్ సౌత్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ గ్రీన్లాండ్. సో బఫిన్ ల్యాండ్ అండ్ గ్రీన్లాండ్. అయితే ఇదొక మార్జినల్ సీ ఆఫ్ ద నార్త్ అట్లాంటిక్ ఓషియన్. ఇక్కడేమి ఇచ్చారు? నార్త్ పసిఫిక్ ఓషన్, బట్ ఇది రాంగ్. నార్త్ అట్లాంటిక్ ఓషియన్. సో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అట్లాంటిక్ వయా డేవిస్ స్ట్రైట్ అండ్ ద లాబ్రడార్ సీ. సో మన ప్రీవియస్ క్వశ్చన్లో ఏదైతే డేవిస్ స్ట్రైట్ ఉందో అది మీకు ఈజీగా అర్థమై ఉండాలి. సో ఆప్షన్ డి అనేది నాట్ కరెక్ట్ అని అర్థం చేసుకోవాలి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీస్ ఆర్ ఎన్క్లోజ్డ్? అండమాన్ సీ, అరబ్ సీ, బేరింగ్ ఆఫ్ అజో, బేరింగ్ సీ. కరెక్ట్ ఆన్సర్ యూజ్ ఇన్ ద కోర్స్ గివెన్ బిలో. అంటే మనకు ఎన్క్లోజ్డ్ అడిగారు, అది కూడా సముద్రాలకు సంబంధించింది. అయితే ఏ సముద్రాలు ఏ సీ ఆర్ ఎన్క్లోజ్డ్ అంటే ఇది కూడా తరచుగా అడిగే క్వశ్చన్ కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అరబ్ సీ అనేది ఇది ఒక రీజన్ ఆఫ్ నార్త్ ఇండియన్ ఓషియన్. అరబ్ సీ అనేది నార్త్ ఇండియన్ ఓషియన్. సో అరబ్ సీ ఈజ్ ఎ రీజన్ ఆఫ్ నార్త్ ఇండియన్ ఓషియన్ బౌండెడ్ ఆన్ ద నార్త్ బై పాకిస్తాన్ అండ్ ఇరాన్, ఆన్ ద వెస్ట్ బై ద నార్త్ ఈస్టర్న్ సోమాలియా అండ్ అరేబియన్ పెనిన్సులా అండ్ ఆన్ ద ఈస్ట్ బై ఇండియా. సో ఇది అరబ్ సీ సంబంధించింది. అయితే హిస్టారికలీగా ద సీ హ్యాస్ బీన్ నోన్ బై అదర్ నేమ్స్ ఏంటంటే ఎరిత్రియన్ సీ అండ్ పర్షియన్ సీ. సో ఎరిత్రియన్ సీ అండ్ పర్షియన్ సీ. సో సీజ్ ఎన్క్లోజ్డ్ అని కనుక ఇది మనకు ఇచ్చిన క్వశ్చన్ కాబట్టి అందులో సీ ఆఫ్ ఓజో ఒకటి అండ్ అరబ్ సీ, ఈ రెండు అనేది ఎన్క్లోజ్డ్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీస్ ఆర్ ఎన్క్లోజ్డ్ అంటే ఈ రెండు. సో అరబ్ సీ అనేది పర్షియన్ సీతో పాటు ఎరిత్రియన్ సీ అని కూడా ఒకప్పుడు పేరు అనేది ఉండేది. సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది లార్జెస్ట్ డెల్టా ఆఫ్ ద వరల్డ్ ఈస్ అమెజాన్ బేసిన్, కాంగో బేసిన్, సుందర్బాన్ డెల్టా, గోదావరి బేసిన్. అయితే ఏ నదుల అంటే ఇవన్నీ అమెజాన్ రివర్, కాంగో రివర్, సుందర్బాన్ డెల్టా అనేది ఇదొక రివర్ కూడా ఫ్లో త్రూ అవుతుంది, అది గోదావరి రివర్. అయితే ఏ నదుల సంబంధించిన డెల్టాలు అనేది ఉందో లార్జెస్ట్ డెల్టా ఆఫ్ ద వరల్డ్ అంటే మనం ఆల్రెడీ చాలాసార్లు దీనిపైన క్వశ్చన్ కూడా చేశాము. నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రాంలో కూడా మేము చెప్పడం జరిగింది. అదేమిటంటే మన భారతదేశంలో ఉన్న సుందర్బాన్ డెల్టా అంటే మన భారతదేశంతో పాటు మన పక్క దేశంలో ఉన్న కూడా విస్తరించింది సుందర్బాన్ డెల్టా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ కూడా అది. సో సుందర్బాన్ ఫారెస్ట్ అనేది లాయిస్ ఇన్ ద వాస్ట్ డెల్టా ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ ఫార్మ్డ్ బై సూపర్ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పద్మ అండ్ బ్రహ్మపుత్ర అండ్ మేఘనా రివర్స్ అక్రాస్ సదర్న్ బంగ్లాదేశ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే సీజనల్లీగా ఫ్లడెడ్ సుందర్బాన్ ఫ్రెష్ వాటర్ స్వాంప్ ఫారెస్ట్ లైస్ ఇన్లాండ్ ఫ్రమ్ ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. సో మ్యాంగ్రోవ్ కూడా సుందర్బాన్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కూడా మేము ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాము, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రాంలో కూడా. అండ్ దాంతోపాటు ఏదైతే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉందో ఆన్ ద కోస్టల్ ఫ్రింజ్. అయితే ద ఫారెస్ట్ కవర్ 10,000 స్క్వేర్ కిలోమీటర్. ఎన్ని కిలోమీటర్ అండి? 10,000 స్క్వేర్ కిలోమీటర్. అంటే విచ్ అబౌట్ 6,000 ఆర్ ఇన్ బంగ్లాదేశ్. అంటే ఇండియాతో పాటు ఇంకో కంట్రీ అంటే బంగ్లాదేశ్. ఇది మీకు గుర్తు ఉండాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే యునెస్కో
వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎప్పుడు దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది అంటే 1997. సో సుందర్బాన్ డెల్టా ఏదైతుందో ఈ డెల్టా అంటే ఈ సుందర్బాన్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఏదైతుందో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని ఎప్పుడు రికగ్నైజ్ చేయడం జరిగిందంటే 1997. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, లిస్ట్ 1 ఇచ్చారు అండ్ లిస్ట్ 2. గల్ఫ్ స్ట్రీము, వెస్ట్ విండ్ డ్రిఫ్ట్, పేరు కరెంటు, వెస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్, పసిఫిక్ ఓషియన్ ఏ స్లో ఈస్ట్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఓవర్ ద జోన్ ఆఫ్ వెస్టర్లీ విండ్, ఇండియన్ ఓషన్ వామ్ కరెంట్. సో మనం ప్రీవియస్ క్లాస్లో కొన్ని నేర్చుకోవడం జరిగింది ఏదైతే ఓషియన్ కరెంట్ సంబంధించింది. అయితే దాంతోపాటు ఏంటంటే మనకు గల్ఫ్ స్ట్రీమ్ అనేది మీకు ఒక వామ్ కరెంట్ అని చెప్పాను. సో ఇది 4 వస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ 4 అంటే ఈ రెండు మనం ఎలిమినేషన్ చేయవచ్చు. సో ఏ అండ్ సి ఉంది. నెక్స్ట్ వెస్ట్ విండ్ డ్రిఫ్ట్. సో వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, ఇదొక స్లో ఈస్ట్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ వాటర్ ఓవర్ ద జోన్ ఆఫ్ వెస్టర్లీ విండ్ అని చెప్పాను కాబట్టి 4-2. సో 4-2 అనేది ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఎందుకంటే ABCD అంటే 4-2-1-3. సో ఇక్కడ 1 వస్తుంది. అంటే పేరు కరెంట్ అనేది ఒక పసిఫిక్ ఓషన్ కూడా మీకు చెప్పాను. పేరు అండ్ చిలీ సంబంధించిన కొంతవరకు మనకు ఒక ఓషియన్ కరెంట్ కూడా నేర్చుకోవడం జరిగింది. అండ్ వెస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ అనేది ఆబ్వియస్గా ఇది ఇండియన్ ఓషన్లో కాబట్టి 3. సో 4-2-1-3 ఇస్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఐటమ్ కన్సిస్ట్ ఆఫ్ 2 స్టేట్మెంట్ అండి, 1 and 2 ఇచ్చారు. అండ్ స్టేట్మెంట్ 1 ఏంటంటే ది కొరోజియో ఈజ్ ఏ వార్మ్ నార్త్ ఫ్లోయింగ్ ఓషియన్ కరెంట్ ఆన్ వెస్ట్ సైడ్ ఆఫ్ నార్త్ పసిఫిక్ ఓషియన్. స్టేట్మెంట్ 2 ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ వోల్కానోస్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద సీ ఆఫ్ జపాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కొరోజియో బికమ్ వార్మ్. అయితే స్టేట్మెంట్ 1 ఏమిటంటే కొరోజియో అనేది ఏదైతే కరెంట్ ఉందో ఇదొక వార్మ్ నార్త్ ఫ్లోయింగ్ ఓషియన్ కరెంట్ అని ఇచ్చారు మనకు ఆన్ ద వెస్ట్ సైడ్ ఆఫ్ నార్త్ పసిఫిక్ ఓషన్. సో ఇది రఫ్గా ఇది నార్త్ అమెరికా, ఇదేమో సదర్న్ అమెరికా, ఇదేమో ఏషియా అండ్ యూరోప్ కాంటినెంట్తో పాటు ఇలా ఇచ్చాం కదా. అయితే ఇక్కడ మనకు జపాన్ ఉంటుందండి. ఓకే, అయితే జపాన్ అంటే ఇప్పుడు ఏదైతే ఇదేమో పసిఫిక్ ఓషన్ అంటే నార్త్ పసిఫిక్ ఓషన్ అవుతుంది. ఓకే, ఇదేమో సదర్న్ పసిఫిక్ ఓషన్. సో ఇక్కడ కూడా నార్త్ పసిఫిక్ ఓషన్, సదర్న్ పసిఫిక్ ఓషన్. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, నార్త్ పసిఫిక్ ఓషన్. సో ఇది నార్త్ పసిఫిక్ ఓషన్ జపాన్ దగ్గర. అయితే కొరోజియో ఇస్ వార్మ్ నార్త్ ఫ్లోయింగ్ ఓషన్ కరెంట్ ఆన్ ద వెస్ట్ సైడ్ ఆఫ్ ద నార్త్ పసిఫిక్ ఓషన్. సో ఇది ఈస్ట్ సైడ్ అయితే ఇది వెస్ట్ సైడ్ కాబట్టి మనకు ఆప్షన్ ఏ అనేది 1 అనేది కరెక్ట్ ఉంది. సో 1 ఇస్ ద ట్రూ అనేది. అండ్ సెకండ్ ఏమి ఇచ్చారు, ప్రెజెన్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వాల్కనోస్ ఎట్ ద బాటమ్ ఆఫ్ సీ ఆఫ్ జపాన్ ఈ రెస్పాన్సిబుల్ ఫర్ ద కొరోజియో బికమ్ వామ్. అయితే ఈ కొరోజియో కరెంట్ అనేది ఏదైతే ఉందో ఇది ఎందుకు వామ్ కరెంట్ ఉన్నది అంటే ఎక్కువగా అంటే సీ ఆఫ్ జపాన్లో బాటంలో ఎక్కువగా అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉండడం వల్లనే ఈ కొరోజియో అనేది ఏదైతే ఉందో ఇది ఒక వామ్ కరెంట్గా అనేది అవ్వడం జరిగిందని మనకు ఇచ్చారు. సో ఇది రాంగ్ అండి. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే మనకు ఈ విధంగా కూడా ఎగ్జామినేషన్ అడుగుతుంటారు. సో ద కొరోజియో కరెంట్ ఈస్ ద వార్మ్ డ్యూ టు వేరియేషన్ ఇన్ వాటర్ లెవెల్ ఇన్ ద నార్థన్ రీజన్ ఆఫ్ ఈస్ట్ చైనా సీ. ఎక్కడండి, ఈస్ట్ చైనా సీ. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే తరచుగా అడుగుతున్నారు. అండ్ నైబర్ ఓసియన్. సో ఆప్షన్ సి అనేది, ఎందుకంటే స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్, స్టేట్మెంట్ 2 అనేది ఫాల్స్. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనం ఇంతవరకు ఫిజికల్ జియోగ్రఫీ సంబంధించిన ఓషియన్స్ అండ్ మారిన్ రిసోర్స్ పైన ఎక్కువగా క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మ్యారథాన్ ప్రోగ్రాంలో మనం ప్రతి టాపిక్ పైన, సో ఇప్పుడు ఫిజికల్ జియోగ్రఫీ మనకు ఈ ప్రీవియస్గా మనం చాలా వరకు నేర్చుకోవడం జరిగింది. సో ఫిజికల్ జియోగ్రఫీలో ప్లానెట్ విధంగా ఫార్మేషన్ అవుతుంది అంటే క్వశ్చన్ రూపంలో మనం సాల్వ్ చేసాము. సో ప్లానెట్ సంబంధించిన క్వశ్చన్స్, యూనివర్స్ సంబంధించిన కాన్స్టలేషన్ అని, మిల్కీ వే అని. సో దాంతోపాటు మనం ఎర్త్ యొక్క ఆరిజిన్ ఏ విధంగా అంటే ఎర్త్ యొక్క ఆరిజిన్ సంబంధించితో పాటు ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కూడా మనం ఎంసీక్యూ బిట్స్ రూపంలో కూడా సాల్వ్ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ అంటే స్మాలెస్ట్ ప్లానెట్, లార్జెస్ట్ ప్లానెట్, సో ప్లానెట్లో కూడా దానికి సంబంధించిన శాటిలైట్ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. అండ్ ఆ శాటిలైట్తో పాటు అంటే కొన్ని గ్రహాలకు సంబంధించిన ఏంటంటే కొన్ని నేమింగ్ అంటే రోమన్ గాడ్స్ సంబంధించిన గ్రహాల కొన్ని నేమింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు మనం కొన్ని అంటే సన్కి
సన్కి అండ్ ఎర్త్ దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు అంటే ఏ రోజు సన్ మరియు అండ్ ఎర్త్కి డిస్టెన్స్ అనేది తగ్గుతుంది అండ్ అంటే మినిమం ఉంటుంది అండ్ దాంతోపాటు ఫర్తెస్ట్ అంటే ఇది మ్యాక్సిమం డిస్టెన్స్ ఎప్పుడు ఉంటుంది అండ్ రెండు కలిపినప్పుడు ఏంటంటే ఎర్త్ సన్ మూన్ ఈ మూడు ఒక స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు ఏమంటారు. సో మనం చాలా వరకు ఏంటంటే బ్లూ మూన్ అంటే ఫుల్ మూన్ అంటే ఏమిటి, దాంతోపాటు న్యూ మూన్ అంటే ఏమిటి, ఆ రోజు ఈ నీప్ ట్రైడ్ అని దాంతోపాటు స్ప్రింగ్ ట్రైడ్ అని ఇలా ప్రతిదీ మనం ఒక క్వశ్చన్ రూపంలో కూడా నేర్చుకోవడం జరిగింది ఫిజికల్ జాగ్రఫీ సంబంధించింది. సో చాలా వరకు ఏంటంటే ఫిజికల్ జాగ్రఫీ అనేది ఖచ్చితంగా ఒక జీకే బిట్స్ లాగా మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో తరచుగా రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనం జియో మార్ఫాలజీ, జియో అంటే ఎర్త్, మార్ఫాలజీ అంటే ఎర్త్ పైన చేంజెస్. ఇందాక మనం ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ అంటే ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, అంటే ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఎర్త్ క్వేక్ ఏ విధంగా ఫార్మేషన్ అవుతుంది, ఎర్త్ క్వేక్లో ఏ టైప్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయి. సో పీ వేవ్స్ అని అండ్ ఎస్ వేవ్స్ అని అండ్ లవ్ వేవ్స్ అని అండ్ రైలే వేవ్స్ అని. సో ఇలా వేవ్ రూపంలో నేర్చుకున్నాము, అండ్ సర్ఫేస్ వేవ్స్ కూడా నేర్చుకున్నాము. అండ్ దాంతోపాటు వల్కానోస్లో ఒకటి ఇంటర్జియో వల్కానోస్ ఒకటి అండ్ ఎక్స్ట్రజియో వల్కానోస్ అనేది అయితే ఎప్పుడైతే ఇంటర్జియో అంటే భూమి లోపలనే కొన్ని అగ్నిపర్వతాలు ఉంటాయో అవి లోపలనే ఉండడం జరుగుతుంది. అండ్ దాంట్లో ఎక్స్ట్రజియో అంటే కంప్లీట్గా సర్ఫేస్ పైన రావడం, అంటే లావా అనేది బయట ఫ్లో అవడము, అంటే టైప్స్ ఆఫ్ కోన్స్ అనేది క్రాటర్ అని, సిండర్ అని, షీల్డ్ అని. సో ఇలా మనం ప్రతిదీ కూడా నేర్చుకున్నాము. అండ్ ఏదైతే వల్కానోస్ అని బయట వెలుపడే మ్యాగ్మా అయినా, సో మ్యాగ్మా నుంచి ఏ టైప్ ఆఫ్ ఉంది. అండ్ దాంతోపాటు మనం ఏది ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్లో ఏంటంటే ఒకటి క్రస్ట్, మ్యాంటిల్, కోర్. అంటే కోర్లో ఇన్నర్ కోర్ అంటే ఏ విధంగా అంటే మోల్టెన్ ఉందా, స్ట్రాంగ్ అంటే మోల్టెన్ లెవెల్ ఇది ఉంటుందా, లేకపోతే సాలిడ్లు ఉంటుందా, లేకపోతే ఇంకోటి ఇన్నర్ కోర్తో పాటు అవుటర్ కోర్ కూడా నేర్చుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు మ్యాంటిల్, సో మ్యాంటిల్ అప్పర్ మ్యాంటిల్ అండ్ లోయర్ మ్యాంటిల్. అండ్ లోయర్ మ్యాంటిల్లో కూడా మనం అంటే డిఫరెన్స్ కూడా అంటే లోయర్ మ్యాంటిల్ మరియు అండ్ ఏదైతే అవుటర్ కోర్ ఉందో సో దాని మధ్యలో అంటే సెపరేషన్, అంటే ఆ సపరేట్ ట్రాన్సిషన్ జోన్ని డిస్కంటిన్యూటీ ఏమని అంటారు. సో అదొకటి నేర్చుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు లిథోస్పియర్ నేర్చుకున్నాము. లిథోస్పియర్తో పాటు అండ్ బయోస్పియర్ నేర్చుకోవడం జరిగింది. అండ్ హైడ్రోస్పియర్ కూడా నేర్చుకోవడం జరిగింది. అండ్ ఇవి అన్ని ఇంపార్టెంట్. అంటే జియో మార్పాలంటే ఎర్త్ పైన చేంజెస్, అది దాని తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. అంటే ఒకటి రన్నింగ్ వాటర్ నేర్చుకోవడం జరిగింది, అండ్ వేవ్స్ నేర్చుకోవడం జరిగింది, అండ్ గ్లేషియర్ సంబంధించి నేర్చుకోవడం జరిగింది. ఈ దీంట్లో కూడా ఎరోజన్ అండ్ డిపాజిషన్, అంటే ఎరోజన్ సంబంధించిన ఏదైతే ఉన్నాయో కొన్ని ఏజెంట్స్ అనేది కూడా నేర్చుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు ఎగ్జాంపుల్గా రివర్ ఉంది, రివర్ దాంట్లో టెర్రసెస్ అని కూడా నేర్చుకోవడం జరిగింది. అండ్ అక్బౌల్లోకి ఏమిటి, అండ్ మియాండర్స్ అంటే ఏమిటి. అండ్ దాంతోపాటు అంటే రివర్ అనేది యంగ్ ఉన్నప్పుడు యంగ్ స్టేజ్ ఉన్నప్పుడు నేర్చుకోవడం, అండ్ దాంతోపాటు మెచ్యూర్ స్టేజెస్, అండ్ దాంతోపాటు ఓల్డ్ స్టేజ్. సో ఇలా డిఫరెంట్ స్టేజెస్తో పాటు అండ్ ఇంకోటిది ప్రతి దానికి ఏంటంటే ఈ విధంగా మీరు కనుక ఒక టాపిక్ పైన ప్రతి విధంగా ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ మీరు కనుక అన్ని క్వశ్చన్స్ కనుక ఎంసీక్యూ బిట్స్ సాల్వ్ చేస్తే, అండ్ ఒకసారి మీరు ఏదైతే మీ బుక్ రిఫరెన్స్ తోటి మీరు రీడ్ చేస్తారో, రీడ్ చేసిన తర్వాత ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ ఒకసారి కనుక మీరు ఖచ్చితంగా చూస్తే 100% ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు 100% సాల్వ్ చేస్తారు. అండ్ దాంతోపాటు మనం ఓషన్ సంబంధించిన కూడా కరెంట్ అన్నీ కూడా ఓషన్ కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించిన అన్ని నేర్చుకోవడం జరిగింది. అండ్ కొన్ని ఇంపార్టెంట్ సముద్రాలు, అంటే సముద్రాలకు సంబంధించిన మహాసముద్రంలో ఏ సముద్రం కలుపుతుంది, అండ్ ఒక మహాసముద్రాన్ని సముద్రం మధ్య ఏ స్ట్రైట్ అనేది కలుపుతుంది, అండ్ దాంతోపాటు కొన్ని గల్ఫ్ సంబంధించిన కూడా నేర్చుకోవడం జరిగింది. అండ్ ఇన్ని విధంగా మనం ప్రతి టాపిక్ పైన అండ్ లెక్ కూడా నేర్చుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా ఎగ్జామినేషన్ కూడా క్వశ్చన్ ఇచ్చినా మీరు 100% ఆన్సర్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.